నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్లో ఏబిఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. మహిళలపై అసభ్యకరంగా మాట్లాడిన రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వ్యాఖ్యల మీద పొదలకూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేసి తప్పు చేసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి సంబంధించింది కాబట్టి, అంటే ఒకరినన్నది మహిళా జాతిని మొత్తం అవమానించేలాగా మాట్లాడారు కాబట్టి మహిళలందరం కలిసి మేము ఇక్కడ పొదలకూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం. దానికి సంబంధించి వివిధ మహిళలు ఎవరైతే మనసులు బాధపడ్డాయో వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో ఎక్కడ కంప్లైంట్ ఇవ్వగలిగితే అక్కడ కంప్లైంట్ ఇచ్చి దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. మహిళల పట్ల నీచమైన రాతలు రాసిన ఏబిఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. పత్రికా స్వేచ్ఛ ముసుగులో రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్, లోకేష్ ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఏబిఎన్ రాధాకృష్ణపై ఎన్టీఆర్ జిల్లా సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఏబిఎన్ మహిళల్ని కించపరుస్తూ మహిళల యొక్క ఆత్మాభిమానం దెబ్బతీసే విధంగా చేసింది, తప్పు చేసింది, క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఉద్యమం చేస్తూ ఉంటే దాడులు చేయడానికి వచ్చారని, కూలీ జనంతో వచ్చారని, లైవ్లు అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారని ఈ రకమైనటువంటి మాటలతో ఆత్మసంతృప్తి చెందుతున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా కూడా తీసుకెళ్తాం. మహిళల యొక్క ఆత్మగౌరవం కాపాడే విధంగా, పనిచేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పని ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏబిఎన్ రాధాకృష్ణ మాటలను చంద్రబాబు ఎందుకు ఖండించలేకపోతున్నారని ప్రశ్నించారు పెనమలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి. రాధాకృష్ణపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు.